ఆయుర్వేదిక్లోని న్యాచురల్ కేర్ డబుల్ యాక్షన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. కాన్స్టిపేషన్లో చాలా వరకు మెడికేషన్స్ అవసరం లేకుండా మనం తగ్గించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. హాయ్, నా పేరు సంతోష్ కుమార్ వాండ్రంకి. మీరు చూస్తుంది తెలుగు వెల్నెస్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కాన్స్టిపేషన్. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏమిటి? కాన్స్టిపేషన్ అంటే ముఖ్యంగా వారంలో కనీసం 3 సార్లు స్టూల్ని ఎవరైతే పాస్ చేయలేరో వాళ్ళని కాన్స్టిపేషన్ పీపుల్గా, కాన్స్టిపేషన్ పేషెంట్గా మనం చెప్పవచ్చు. లక్షణాలు చూసుకుంటే మోషన్ సరిగ్గా పాస్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు. 2, ఈవెన్ స్టూల్ కూడా హార్డ్గా ఉంటుంది, సాఫ్ట్లో ఉండదు. 3, వాళ్ళు మోషన్ పాస్ చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. సో నార్మల్గా బౌల్ ఫ్రీగా అవ్వదు. కొంతమందిలో మోషన్ అయినా కూడా ఇన్కంప్లీట్ ఆఫ్ మోషన్ ఫీలింగ్, అంటే వాళ్ళకి మోషన్ పూర్తిగా కాలేదు అనే భావన ఉంటుంది. సో దాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ కింద చెప్పవచ్చు. కాన్స్టిపేషన్ గల కారణాలు చూసుకుంటే లో ఫైబర్ ఇంటేక్, ఎవరైతే ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోరో, ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్ దీన్ని సరిగా తీసుకోకుండా ఎక్కువ జంక్ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఈ కంప్లైంట్స్ మనం చూస్తుంటాం. అలాగే లెస్ వాటర్ ఇంటేక్ సరిగ్గా అంటే ప్రాపర్గా వాటర్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ వాటర్ తీసుకోవడం. దీనికి కారణాలు చాలా ఉంటాయి. చాలామంది ఉమెన్స్లోని వాటర్ ఎక్కువ తాగితే యూరినేషన్ ఇబ్బంది అవుతుంది, కాబట్టి చాలామంది వాటర్ చాలా తక్కువ తీసుకుంటారు. ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉమెన్స్లో చూడడానికి ఇది ఒక కారణం చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. చాలా వరకు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఇంటెస్టైన్స్లోని బౌల్ మూమెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టూల్ని పోస్ట్ పోన్మెంట్ చేయడం కూడా ఒక కారణం అవుతుంది. ఇది కూడా ఎక్కువగా మనం ఉమెన్స్లో చూస్తాం. వాళ్ళు డే టైం వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మోషన్కి వెళ్ళడానికి టైం చాలక పోస్ట్ పోన్మెంట్ చేయడం. రూరల్లో చూసుకుంటే అంతకుముందు సరైన టాయిలెట్స్ అవి ఉండేవి కాదు. సో దానివల్ల రాత్రి అయితే కానీ వాళ్ళు టాయిలెట్కి వెళ్ళలేని పరిస్థితి. సో దానివల్ల కూడా చాలామంది ఉమెన్స్లోని కాన్స్టిపేషన్తో పాటు పైల్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంతవరకు చెప్పుకున్నన్ని కూడా లైఫ్ స్టైల్ కాజెస్. మెడికల్ కాజెస్ చూసుకుంటే, సో ఎవరైతే హైపోథైరాయిడిజంతో బాధపడతారో వాళ్ళు కూడా బౌల్ మూమెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే యాంటీబయాటిక్స్ చాలా వరకు కొన్ని కండిషన్లో వాడాల్సి వస్తుంది. వాడినప్పుడు కూడా కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. IBSలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో వాళ్ళకి మోషన్ కొన్నిసార్లు ఎక్కువసార్లు అవుతుంది, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ అవుతుంది. వీళ్ళకి మిక్స్డ్ స్టూల్ హ్యాబిట్స్ ఉంటాయి. సో సమ్టైమ్స్ ఎక్కువసార్లు వెళ్తారు, సమ్టైమ్స్ అసలు అవ్వక కాన్స్టిపేషన్ ఇబ్బంది పడుతుంటారు. సో వీళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తున్నాం. దానికి చాలా కారణాలు. ఒక కారణం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం. సో అలాగే వాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ టైంలో వాడాల్సి వస్తుంది. సో దానివల్ల అట్లాగే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళకి బౌల్ మూమెంట్ సరిగ్గా జరగక కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అదర్ రీజన్స్ చూసుకుంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి చాలా రీజన్స్లో ఫస్ట్ డీహైడ్రేషన్, సరిగ్గా వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వాటర్ తీసుకోకపోవడం. అలాగే వాళ్ళకి అర్జెన్సీ అయినప్పుడు సో వాళ్ళు స్టూలు పాస్ చేయలేక దాన్ని పోస్ట్ పోన్మెంట్ చేయడం. వాళ్ళు లాంగ్ టైం వాళ్ళు సిట్టింగ్ పోస్చర్, అంటే ఎక్కువసేపు ట్రావెల్ చేసినప్పుడు కూర్చోవాల్సి వస్తుంది. సో దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్, ఎస్పెషల్లీ ఓల్డేజ్ పీపుల్లోని బౌల్ మూమెంట్స్ తగ్గుతాయి. సో దానివల్ల కూడా ఓల్డేజ్ పీపుల్లో కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు కామన్. మరో ముఖ్య కారణం స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. వీటి వల్ల గట్ హెల్త్ దెబ్బతిని కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ప్రివెంటేషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అలాగే రీజన్స్ మనకు తెలిసినప్పుడు, అంటే రూట్ కాజ్, మనకి ఏదైనా ఒక డిసీజ్ రావడానికి కారణం తెలిస్తే మనం దాన్ని రిపీట్ అవ్వకుండా, లేదు దాని నుంచి మనం బయటపడడానికి చాలా ఈజీ అవుతుంది. ఆయుర్వేదిక్లోని న్యాచురల్ కేర్ డబుల్ యాక్షన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. సో దీంట్లో కాంబినేషన్ త్రిఫలా, ఇసబ్గాల్ ఈ కాంబినేషన్తో ఉంటుంది. సో ఇది మోస్ట్లీ చాలా వరకు కాన్స్టిపేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ కాన్స్టిపేషనే కాదు, ఇది ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. సో దీన్ని ఎలా వాడాలని తెలుసుకుంటే, ముఖ్యంగా ఇది రాత్రి పూట 1 స్పూను గోరువెచ్చని నీటిలోని కలుపుకొని పడుకునే ముందు తాగాల్సి ఉంటుంది. నేను ముఖ్యంగా ఓన్లీ మెడిసిన్ పేరే చెప్పుకున్నా, డీటెయిల్గా చెప్పడానికి ఇంకో కారణం ఏదైనా డిసీజ్ కోసం. సో చాలా వరకు డిసీజెస్ మెడిసిన్స్ అవసరం లేకుండా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.
సో అందుకోసం వీలైనంత వరకు కాన్స్టిపేషన్ అవ్వకుండా ఉండడానికి మంచి ఫైబర్ తీసుకోవాలి, ముఖ్యంగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది కాకుండా రెగ్యులర్గా ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, సో ఇలాంటివి ప్రిఫర్ చేయాలి. జంక్ ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. సో గోరువెచ్చని నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. మీకు ఇలాంటి మెడికల్ రిలేటెడ్ వీడియోస్, ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నిజంగా మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి.